హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో మీరడిగిన చికెన్ పకోడీ. ఒక అరకిలో చికెన్‌కి ఏది ఎంత క్వాంటిటీలో వాడాలి, ఎంతసేపు ఫర్మెంటేషన్ చేయాలి, ఎలా మ్యారినేట్ చేయాలి అన్నది వీడియోలో క్లియర్‌గా చూపించాను. మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ హీట్ ఎంత పెట్టుకోవాలి, లోపల సాఫ్ట్‌గా పైన క్రిస్పీగా రావాలంటే ఎంత టైం ఫ్రై చేసుకోవాలి, అది కూడా టైమింగ్‌తో సహా చెప్పాను. మీరు మొదటిసారి చేసిన పర్ఫెక్ట్‌గా వస్తుంది. కొద్దిగా కూడా చెడిపోకుండా. బయటికెళ్ళి వందలు ఖర్చు పెట్టి అది ఎలా ఉండిద్దో, ఎలా చేస్తారో తెలియక ఇబ్బంది పడే బదులు మీ చేతులతో మీరు ఇంట్లోనే ఇలాగ చేసి పెడితే మీ ఇంటిల్లిపాది అసలు కమ్మగా తింటారు. అసలు గుర్తుపట్టలేరు. ఏంది ఎక్కడ తెచ్చావు ఇది భలే ఉంది టేస్ట్ అని. మరి ఈ రెసిపీ నేను ఎలా చేశానో మీకు అర్థమవ్వాలంటే స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, రండి వీడియోలోకి వెళ్ళి చికెన్ పకోడీ చేసేద్దాం. చికెన్ పకోడీకి ఒక అరకిలో బోన్లెస్ చికెన్ని ఒక 3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేద్దాం. ముందుగా 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్. ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తూ కలిపితే మనం వేసిన ఈ ఉప్పు కారం అనేవి ముక్కలోకి చొచ్చుకుపోయి మనం పకోడీ తినేటప్పుడు మంచి రుచి వస్తుంది. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో టీ స్పూన్ జీలకర్ర పొడి, టేబుల్ స్పూన్ ధనియాల పొడి, టీ స్పూన్ గరం మసాలా, ఒక 5-6 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కొత్తిమీర తరుగు. ఇప్పుడు ఇందులోనే ఒక ఫుల్ నిమ్మకాయ రసాన్ని కూడా పిండుకుందాం. రెండు టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్లు రైస్ ఫ్లోరు. ఇప్పుడు ఇందులోనే ఒక ఎగ్ కూడా వేసుకున్నాం. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా ముక్కలకు పట్టిద్దాం. కొద్దిగా ప్రెస్ చేస్తూ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా. ఒక టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేద్దాం. ఈ ఫుడ్ కలర్ మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. మనకు రోడ్డు సైడ్ ఏంటంటే బళ్ళ మీద ఫుడ్ కలర్ కంపల్సరీ వాడతారు కాబట్టి నేను అదే ప్రాసెస్ ప్రకారం కొద్దిగా ఫుడ్ కలర్ యూజ్ చేశాను. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ని 1 గంట పాటు ఫర్మెంటేషన్ చేద్దాం. గంట అయిపోయిందండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ వేడైందండి. ఆయిల్ హీట్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మరీ ఎక్కువ హీట్ అయినా కూడా పకోడీ పైన కలర్ వస్తుంది, లోపల ఉడకదు, ముక్క అలాగే ఉంటుంది. అందుకు కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేసుకోవాలి. మనం ఇలా మీడియం ఫ్లేమ్లో రెసిపీ అంతా చేసుకుంటేనే మన పకోడీ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు పకోడీ వేసుకుందాం. ఒక ముక్క వేసి చూపిస్తాను, చూసారా? అలా ఉండాలి వేడి. ఇలా అడుగు వెడల్పుగా ఉన్న కళాయి పెట్టుకొని పకోడీ వేసుకుంటే మనకు వేసుకునే ముక్కలు 4 అదనంగా పడతాయి. ముక్కలు కూడా చక్కగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇలా పకోడీ వేసుకున్నాం కదా, 1 నిమిషం పాటు కదల్చకుండా వదిలేద్దాం. 1 నిమిషం అయిపోయిందండి. ఇప్పుడు పకోడీని ఇలా కదుల్చుకుందాం. ఇలా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మన పకోడీ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. పకోడీ అయితే మంచి కలర్ వచ్చిందండి, చక్కగా ఫ్రై అయింది. ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం. చూశారు కదా.
ఈ పకోడీ ఫ్రై అవ్వటానికి మీడియం ఫ్లేమ్ మీద నాకు 12 నిమిషాలు టైం పట్టిందండి. ఇప్పుడు వాయి తీసాం కదా, ఇప్పుడు రెండో వాయి వేయటానికి 1 నిమిషం పాటు ఆయిల్ని హీట్ చేసుకుందాం. 1 నిమిషం అయిపోయిందండి, ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మిగిలిన పకోడీ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ పకోడీని కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. పకోడీ అయితే మంచి కలర్ వచ్చిందండి. ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారా పకోడీ ఎంత చక్కగా ఫ్రై అయిందో, లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందో చూడండి. కొద్దిగా కరివేపాకు గార్నిష్ చేసుకున్నాం, అలాగే ఒక 4 పచ్చిమిర్చి చిలుకలు కూడా వేసుకున్నాం. అది పట్టదు మేడం గారు, దాంతో రావు. ఇప్పుడు ఈ కరివేపాకుని ఈ పచ్చిమిర్చి చీలికల్ని మన పకోడీ మీద గార్నిష్ చేసుకుందాం. మామూలుగా అయితే బయట జీడిపప్పు అవి వేయరు, మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి టేస్ట్ కోసం కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకున్నాం. జీడిపప్పు కూడా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు జీడిపప్పుని చికెన్ మీద వేసుకుందాం. చికెన్ పకోడీ అయితే నోట్లో నీళ్లు ఊరేస్తున్నాయి. పకోడీ అయితే సూపర్గా ఉందండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. అసలు పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపించేంత కమ్మగా ఉంది. మీరు కూడా ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి మీ చేతులతో ఇలా చేసి పెట్టండి. అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. చూసారా పకోడీ అయితే అద్దరిపోయింది.